ఆయనే కలెక్టర్గా ఉండి 22/7 నాడు ఈ 39.99 ఎకరాల భూమిని ఒక 35 ఎకరాలని ఏదో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా ఒక 5 ఎకరాలని గోల్ఫ్ క్లబ్బులకు ఇవ్వాలని చెప్పని, భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పని 5 ఎకరాలు వీరికి ఇవ్వాలని స్వయంగా కలెక్టరే ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాశారు. కలెక్టర్కి ఇందులో ఆయనకి ఏమి దీంట్లో లాభం పొందుతున్నారో నాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒక కలెక్టర్ వచ్చేసి ఒక 5 ఎకరాలేమో గోల్ఫ్ క్లబ్ కంట, 35 ఎకరాలేమో ఎగ్జిబిషన్ సొసైటీకి ఇవ్వాలని చెప్పని స్థానిక ఎంపీ గారు కేశినేని చిన్ని గారి యొక్క ఆదేశాలతో ఈ కలెక్టర్ గారు ఇద్దరు కలిసి పనిచేస్తున్న సంగతి మనందరూ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే దేవాదాయ శాఖ భూమికి కొన్ని పరిధులు ఉంటాయి. ఏదైనా ల్యాండ్ మనం లీజ్ తీసుకోవాలంటే ఆక్షన్ వేసే పద్ధతి కానీ ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో మానిటరింగ్ జరుగుతూ ఉంటాయి. కానీ వాటన్నింటి కూడా అతిక్రమించే విధంగా ఏదో విజయవాడ ఉత్సవం అని చెప్పని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఈ ల్యాండ్స్ ఇచ్చేయడం అనేది చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో 1000 ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఇవి పెట్టకూడదా? అంటే దేవాదాయ శాఖ భూములే మీకు కనిపిస్తున్నాయా? అంటే దేవాదాయ శాఖ భూమి అయితే కనుక ఎవరు పట్టించుకోరు, వాటిని మనం ఎలాగైనా ఇచ్చేయచ్చు అని చెప్పని మీకు కనబడుతున్నాయా? అంటే గోల్ఫ్ క్లబ్లు అంటే క్లబ్బులకి, ప్యాకాట క్లబ్బులకి, మీరు రెస్టారెంట్లకి, వాటికి దేవాదాయ శాఖ భూములు వాడతారా? నేను కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నేను కోరుకుంటున్నాను, మీరు చిన్న ఇది హిందుత్వానికి ఏదైనా జారా జరిగితే మీరు అందరూ బయటకు వస్తారు కదా. 40 ఎకరాల ల్యాండ్ కనుక ఈ కూటమి ప్రభుత్వం, మీరు పార్ట్నర్షిప్గా ఉన్న ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంటే మీరు ఎవరు నోరు తెరవరా? నేను మాధవ గారిని ప్రశ్నిస్తున్నాను, పురంధేశ్వరి గారిని ప్రశ్నిస్తున్నాను, వీర్రాజు గారిని అడుగుతున్నాను, మీరు ఎందుకు మాట్లాడట్లేదు? అదేవిధంగా సనాతన ధర్మానికి ఈ రాష్ట్రంలో కాపాడే ఏకైక వ్యక్తి అని చెప్పుకుంటారు కదా పవన్ కళ్యాణ్ గారు. అంటే మీరు 40 ఎకరాల భూమిని ఈ క్లబ్బులకి ఇచ్చేస్తుంటే మీరు చూస్తూ కూర్చుంటారా? ఇదేనా మీకు సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మం అంటే దేవాదాయ శాఖ భూములు తీసుకెళ్ళిపోయి ప్యాకాట క్లబ్బులకిను గోల్ఫ్ క్లబ్బులకి ల్యాండ్స్ ఇచ్చేస్తారా? వీళ్ళు కలెక్టరు లెటర్ రాసేయడం, దాన్ని మళ్ళీ రాత్రి దాన్ని లెవెల్ చేయించేసేయడం, అసలు ఎవరు పర్మిషన్ ఉందని చేశారు నాకు అర్థం కావట్లేదు. ఎలా చేస్తారు? అక్కడ ఆల్రెడీ ఆ భూముల్ని ఇప్పటికే లీజులో నడుస్తున్నాయి. ఆల్రెడీ మే 15వ తారీఖు నాడు ఆ లీజులు ఆల్రెడీ బొర్రా రవి గారికి 7 ఎకరాలు, అబ్బూరు శ్రీనివాసరావు అని చెప్పి 6.5 ఎకరాలు, అనుమోల్ రామారావు అని చెప్పి 4.5 ఎకరాలు, ఈపూరు నాగమల్లేశ్వరం అని చెప్పి 4.5 ఎకరాలు, ఇవన్నీ కూడా వ్యవసాయం చేయడానికి ఇచ్చిన లీజులు. ఇవన్నీ కూడా వాళ్ళ లీజుల్లో వ్యవసాయం చేయమన్నప్పుడు మీరు ఏ విధంగా దాని మీద డస్ట్లు మట్టి వేసి దాన్ని ఎందుకు లెవెల్ చేస్తున్నారు మీరు? ఈరోజు దాంట్లో వివరంగా కూడా చెప్పింది మా పేర్నాని గారు. 2019లో ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గతంలో ఈ భూముల మీద 2017లోనే వాళ్ళకి ఈ భూముల మీద కళ్ళు కుట్టినాయి. అందుకనే ఆ వెంకటేశ్వర స్వామి గుడిని అమ్మవారి గుడికి అడాప్షన్ చేయడం, ఈ ల్యాండ్స్ని కొట్టేయాలని చూస్తే దురదృష్టవశాత్తు 2019లో ఓడిపోయిన తర్వాత మా పేర్నాని గారు మంత్రిగా ఉన్నప్పుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారి దృష్టి తీసుకొస్తే వాటిని మళ్ళీ మన అమ్మవారి గుడి నుంచి మళ్ళీ ఎండోమెంట్కి మళ్ళీ డైవర్ట్ చేయడం, పురాతన పడిపోయిన గుడి, పాడుపడిపోయిన గుడిని ఆ రోజు పేర్నాని గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన వెంటనే 1,80,00,000 రూపాయలు ఫండ్స్ శాంక్షన్ చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ గుడి ఫండ్స్ శాంక్షన్ చేయడమే కాకుండా చిన్నజీరి స్వామి గారితో కూడా ఆ గుడిని ప్రారంభించడం జరిగింది. గుడిని అభివృద్ధి మేము ఏ విధంగా చేస్తున్నామని చెప్పి మేము ముందుకెళ్తే ఆ రోజుల్లో గుళ్ళో ఉన్న స్థలాన్ని కొట్టేయడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి ఎంతకంటే ఆధారాలు ఏం కావాలి మీకు? ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి? అంటే దేవాదాయ శాఖ భూమిని తీసుకొచ్చి గోల్ఫ్ క్లబ్లకి మీరు రికమెండ్ చేస్తారా కలెక్టర్ గారు? అంటే దేవాదాయ శాఖ భూముల్ని ఈ విధంగా మీరు పరిరక్షిస్తారా? మీరు
ఇది చాలా బాధాకరం. దేవాదాయ శాఖ భూముల్ని ఈ విధంగా అన్యాక్రాంతం చేయాలనుకున్నా కానివ్వండి, కబ్జా చేయడానికి కానివ్వండి, మేము తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము తప్పకుండా పోరాటం చేస్తాం. మీరు కనుక కబ్జా చేయాలని చూస్తే మాకున్న అవకాశాలను బట్టి ఏ విధంగా వాటిని అడ్డుకోవాలో ఆ విధంగా అడ్డుకోవడానికి తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. అంటే దేవాదాయ శాఖ భూముల్లో క్లబ్బులు పెట్టి, ప్యాకెట్లు ఆడించి, మందు తాగించి మీరు చిక్కులను తెలిపిస్తుంటే చూస్తూ కూర్చుంటారా? నేను విశ్వ హిందూ పరిషత్తులను కూడా నేను మీ ద్వారా కోరుకుంటున్నాను, దీని మీద గళమెత్తండి. మీరు దేవాలయాలు కాపాడాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్తు ఉంటారు కదా, మీరు దీని మీద గళమెత్తాలి. మీరు ఈ 40 ఎకరాలని కాపాడాల్సిన బాధ్యత హిందూ సంఘాలన్నిటి మీద కూడా ఉన్నాయి. ఏదైతే హిందూ సంఘాలని చెప్పుకుంటారో అందరూ కూడా దీని మీద బాధ్యతగా పోరాడాల్సిన బాధ్యత ఉంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. పోనీ మేము చెప్పే తప్పు అయితే కనుక ఇది మీ ఆంధ్రజ్యోతి పేపర్లోనే రాశారు. ఇది నిన్న ఆదివారం నాడు ఇది ఆంధ్రజ్యోతి పేపర్లోనే రాశారు. ఏదో ఇది వైసీపీ, ఇది మన వైసీపీ పార్టీ వాళ్ళు కల్పితం అనుకుంటే ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఇది తప్పు అని రాశారు. ఇది మరి కలెక్టర్ గారికి పైనుంచి అధికారాలు రానప్పటికీ ఏ విధంగా ల్యాండ్ని మీరు చదువు చేస్తున్నారు కలెక్టర్ గారు? మీరు అంటే కబ్జాలు చేయడానికి మీకు దేవాదాయ శాఖ భూములే కనపడుతున్నాయా? మీకు ఇష్టం, మీకు ఉత్సవాలు చేయండి, దానికి కూడా మేము ప్రోత్సహిస్తాం. దానికి మీరు దేవాదాయ శాఖ భూములు కాకుండా వేరే ఏదైనా తీసుకోండి, ప్రభుత్వం సంబంధించినవి మీరు దానికి ప్రపోజల్ పెట్టుకోండి. అంతే తప్ప దేవాదాయ శాఖ భూములు ఏదైనా ఉంటే రూల్స్ ప్రకారం జరగాల్సిందే. తప్పకుండా రూల్స్ ప్రకారం వాటి పరిధిలోకి మించి చేయాలి తప్ప వాటి పరిధి దాటితే మాత్రం తప్పకుండా మేము అవసరమైతే న్యాయస్థానం ద్వారా కూడా పోరాటం చేస్తాం. దాంట్లో ఎటువంటి ఆక్షేపణ లేదు. దేవాదాయ శాఖ భూముల్లో మీరు అఘాయిత్యాలు చేస్తా అంటే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము. మాకు భారతీయ జనతా పార్టీ మాకు సపోర్ట్ చేయకపోయినా కానీ తప్పకుండా దీంట్లో మాత్రం పోరాటం 100% చేస్తాం. నేను నేరుగా అడుగుతున్నాను మాధవ్ గారిని, దీని మీద మీరు గళం విప్పాలి. దీని మీద మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారికి మీరు కూడా గళం విప్పాలి దీని మీద. అప్పుడు జరగని తప్పుల కోసం మీరు ప్రత్యామ్నాయ దీక్షలు చేశారు. కానీ ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంటే మీరు మౌనంగా ఉన్నారంటే దీన్ని మీరు కూడా అంగీకరిస్తున్నారని చెప్పి మేము భావించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఎండోమెంట్ కమిషన్ ఉన్నారో ఆయన కూడా కలెక్టర్కి లెటర్ రాశాడు. అయినా కానీ పనులు చేస్తున్నారు వాళ్ళు. ఎండోమెంట్ కమిషన్ కూడా లెటర్ రాశాడు, అయినా కానీ అక్కడ పనులు చేస్తున్నారు. అదేవిధంగా ఈ టెంపుల్ చూడండి, గతంలో ఏ విధంగా టెంపుల్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో